ఆదివారం ఆదివారం చెప్పుకునే కథల కదంబమాలకి స్వాగతం అండి. ఈరోజు కథ నాన్న నాకు సైకిల్ కొనివ్వు. పక్కింటి నా ఫ్రెండ్ దివ్యకి వాళ్ళ నాన్న కొనిచ్చాడు. ఎదురింటి దీపక్ కూడా సైకిల్ ఉంది. మరి నాకు కొనివ్వు అంటూ అమాయకపు మొహం వేసింది శ్రావ్య. కన్నమ్మ, నువ్వు ఈ ఏడు పరీక్షలలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, కొనిస్తా అంటూ వాళ్ళ నాన్న మోహన్ మెలిపెట్టగా, "హ్మ్, నాన్న, ప్రతిదానికి మార్కులతో లింక్ పెడతావే, నేను ఇంకా 8వ క్లాస్లోనే ఉన్నా" అంటూ బుంగమూతి పెట్టింది శ్రావ్య. "తప్పదు తల్లి, ప్రతి పేరెంట్స్కి తప్పని తిప్పలు మీ చదువులు. మీకు మోటివేషన్ చేసే ఫిట్టింగ్ పెట్టందే చదవడం లేదుగా. ఎంతసేపు మీరు మీకోసం చదవాలంటే కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఏ చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ అంటూ నాన్న నవ్వు చిందిస్తూ అనగా, సరే నాన్న, తెచ్చుకుంటాలే మార్కులు, ఫస్ట్ ర్యాంక్ అంటూ శ్రావ్య ప్రామిస్ చేసి చదవడం మొదలెట్టింది. శ్రావ్య పాప క్లాసులో యావరేజ్ స్టూడెంట్. ప్రతి పరీక్షకి లార్డ్ వినాయకాన్ని మరియు గాడెస్ సరస్వతీదేవిని కాకాపట్టి మొక్కులు మొక్కి మొక్కుతూ మూలుగుతూ పాస్ అయ్యేది. ఈ పాపకి సోషల్ అంటే శోష వచ్చేది. ఏనాడు హిస్టరీ క్లాస్లో పడుకునే రికార్డ్ మిస్ అవ్వలేదు. ఇక ఈ పాప తన ట్రాక్ రికార్డు గుర్తు చేసుకుని బాగా కష్టపడాలని ఫిక్స్ అయింది. చిత్రగుప్తుడి శిష్యురాల్లాగా నోట్స్లో తెగ ప్రాక్టీస్ చేసి మరీ మార్కులు కొట్టాలని తాపత్రయపడింది. పరీక్షలు రానే వచ్చాయి. ఈ పాప పేజీలు తిరగేసి మడతేసి 1కి 2 సార్లు, 2ని 3 సార్లు చేసి మరీ చదివింది. పరీక్షలు ఈసారి బాగా రాసింది. ఇక ఊహాలోకంలో సైకిల్పై సవారీ చేసినట్టు కలలు కంది. పరీక్ష పేపర్లు పంచిపెట్టారు టీచరు. ఏమైనా కౌంటింగ్ తప్పులు లేదా ఏదైనా ఆన్సర్ కరెక్ట్ చేయలేదా అని చూడమని ఆవిడ చెప్పారు. శ్రావ్య సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే ఆమె ఫస్ట్ వచ్చింది, ఎక్కువ మార్కులతో. ఇక శ్రావ్య తనకిచ్చే మార్క్స్ కార్డు కోసం తెగ ఎదురు చూసింది. మార్క్స్ కార్డు చేతికి ఇచ్చారు. ఒక వారం తర్వాత ఇంటికి ఎగేసుకుంటూ ఎగిరి ఎగిరి వెళ్ళింది. నాన్న చూడు, ఎప్పుడూ యావరేజ్ స్టూడెంట్ అనేవారు. ఈసారి నాకు ఫస్ట్ ర్యాంక్ రాగానే అందరూ గప్చిప్గా చూస్తూ నిలబడ్డారు. థ్యాంక్ యూ నన్ను ప్రోత్సహించినందుకు. ఇక సైకిల్ రెడీ చేసుకో అంటూ తెగ సంబరపడుతూ ఆయన చుట్టూ తిరిగి నాట్యం చేసింది. ఆ మరుసటి రోజు తను ఎంతో సంతోషంగా స్కూల్కి వెళ్ళింది, తనని అందరూ మెచ్చుకుంటారు అని. కానీ తను స్కూల్ చేరగానే క్లాస్ టీచర్ పిలిచి, సారీ శ్రావ్య, నీకు 2వ ర్యాంక్ వచ్చింది. పావనకి 1 మార్కు నీకన్నా హిందీలో ఎక్కువ వచ్చింది. టీచరు నిన్న తన మార్కులు చూసి దిద్దినది చెప్పింది. నేను మర్చిపోయి రాయలేదు, సారీ. నెక్స్ట్ టైం ఇంకాస్త కష్టపడు, బాగా రాశావు అంటూ జాలిగా చూడగా శ్రావ్యకి కళ్ళనీళ్ళు ఆగక, పర్లేదండి టీచర్, నేను ఫేస్ వాష్ చేసుకుంటాను, కళ్ళలో ఏదో పడినట్టుంది అంటూ శ్రావ్య ఏడుపు ఆపుకుని అడగ్గా ఆవిడ సరే అనగానే వెంటనే వెళ్ళిపోయి బోరుమని ఏడ్చింది శ్రావ్య. క్లాస్ తర్వాత స్నేహితులు ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ శ్రావ్య సైకిల్ గురించి ఊహించుకుని ఇంకాస్త బాధపడింది. ఇంటికి ఏడుపు మొహంతో వెళ్ళింది. వాళ్ళ నాన్నకి అప్పటికే వాళ్ళ టీచర్ ద్వారా విషయం తెలిసింది. కానీ ఏం తెలియనట్టు ఊరుకున్నారు. కాసేపటికి తనే తట్టుకోలేక నిజం కక్కింది. శ్రావ్య, అనుకున్నవి ఒక్కోసారి జరగకపోవచ్చు. అయినా నువ్వు బాగా చదివావు. నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా అంత కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నావు. ఇంకా బాధపడకు, ఊరుకో అంటూ వాళ్ళ నాన్న ధైర్యం చెప్పారు. సైకిల్ లేదు కదా నాన్న అంటూ తలదించుకుంది శ్రావ్య బాధతో. నీ పుట్టినరోజుకు కొనిస్తా బంగారు, ఇంకా 10 రోజులు కదా అంటూ వాళ్ళ నాన్న నవ్వి వెళ్ళిపోగా, శ్రావ్య, నువ్వే కాదు మేము కూడా అప్పుడప్పుడు 1 మార్కుతో ఫస్ట్ రాబోయి వెనక ఉంటాము. నీ సైకిల్ కొనడానికి నాన్నకి 1000 రూపాయలు తక్కువ పడుతోంది. అందుకే నీకు ఇలా మెలికపెట్టి టైం తీసుకుంటున్నారు. ఈలోపు ఆయన జీతం డబ్బుతో కొందామని. మేము నీ దగ్గర చెప్పలేకపోయాము, డబ్బులు సరిపోవని. మేమే కాదు, ప్రతి పేరెంట్స్ ఎదుర్కొనే సమస్యలో ఇది ఒకటి. ఒక్కోసారి మీరు అడిగే కోరికలు తీర్చలేకపోవచ్చు, సమయం కావాలి దానికి. మళ్ళీ నేను చెప్పానని చెప్పకు, ఆయన బాధపడతారు అంటూ వాళ్ళ అమ్మ అని
వెళ్ళిపోయింది కంట తడి పెట్టుకుని. సారీ అమ్మా, నాన్న, అర్థం చేసుకోలేకపోయాను. చాలాసార్లు మీరు మాలాగే కాదు కాదు మాకన్నా ఎక్కువ సమస్యలు రోజూ ఎదుర్కొంటారని గ్రహించలేదు అంటూ మౌనంగా ఆలోచనలో పడింది శ్రావ్య. పుట్టినరోజు పండగ శ్రావ్య కోసం రానే వచ్చింది. అన్న మాట ప్రకారం వాళ్ళ నాన్న ఆ రోజు దగ్గరుండి సైకిల్ కొని తీసుకొచ్చారు. ఆ సైకిల్ తీసుకుని కావ్య ఒక చిన్న డబ్బా పేరెంట్స్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తూ గిఫ్ట్ డబ్బా ఓపెన్ చేశారు. అందులో కావ్య థ్యాంక్ యూ లెటర్ చూసి, మాకెందుకురా ఇది అంటూ అడగ్గా, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు, ఏ లోటు తెలియకుండా పెంచుతున్నందుకు మీకు నేను మాటిస్తున్నాను. నేను బాగా చదువుకుని బాధ్యతగా ఉంటాను. మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను, పెద్దయ్యి ఉద్యోగం తెచ్చుకుని అంటూ నిష్కల్మషంగా చెప్పింది శ్రావ్య. అలాగే అంటూ నవ్వేశారు ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో శ్రావ్య తల్లిదండ్రులు. శ్రావ్య ఆ సైకిల్తో రౌండ్లు కొడుతూ కేరింతలు కొట్టింది ఆ రోజంతా. అదండి కథ. చిన్నపిల్లల మనస్తత్వాలను గురించిన కథ బాగుంది. సైకిల్ మాత్రమే అడిగింది ఆ పాప అంటే ఇది కొంచెం చాలా పాత కథ అయి ఉంటుంది. ఇప్పటి పిల్లలు సైకిల్తో వదిలిపెడతారా? సరే మరి, ఇంకో వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం.